Friends, this is Bhupati Raj, Mantra IAS Academy, Hyderabad. Today's topic, ఒక వండర్ఫుల్ టాపిక్ తీసుకుందానండి. న్యూస్ పేపర్ ఎలా చదవాలి, అసలు ఎందుకు చదవాలి సార్, ఏం చదవాలి దాంట్లో, దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్ కోర్స్ జనరల్గా స్టూడెంట్స్కి ఫస్ట్ టైం యూపీఎస్సీకి వస్తున్నప్పుడు వచ్చే డౌట్స్ అనమాట. ప్రతి ఒక్కరు మేము ఏం చెప్తాం, న్యూస్ పేపర్ చదవడం కంపల్సరీ, కరెక్ట్, కానీ ఎక్కడ, ఎలాగా, దట్స్ అ పాయింట్ ఆఫ్ డిస్కషన్ టుడే మై యంగ్స్టర్స్. సో ఐ విల్ ట్రై మై బెస్ట్ టు గివ్ ద మాక్సిమం ఇన్పుట్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఆఫ్ హౌ టు రీడ్ ద న్యూస్ పేపర్. సో మేమేం చేసామంటే ఒక ఫార్ములా డిజైన్ చేసాం, ఆ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి ఎగ్జాంపుల్ ఈరోజు న్యూస్ ఆఫ్ కోర్స్ కానీ జాన్ 5th మనకు 2 పేపర్స్లో ఏదో ఒక్క న్యూస్ పేపరే చదవాలి మై యంగ్స్టర్స్. మీరు 4-5 పేపర్ తీసుకుంటాం సార్, పర్వాలేదు, టైం దొరికితే 2 పేపర్స్ అని తప్పేం కాదు. పాయింట్ ఈజ్ మేజర్ ఒక న్యూస్ పేపర్, ఒక మ్యాగజైన్, రైట్, మంత్లీ మ్యాగజైన్ ఒకటి తీసుకోవాలి. అట్లాగే న్యూస్ పేపర్ కంపల్సరీగా ఒకటి చదవాలి. మీరు దా హిందూ చదువుతారా, ఇండియన్ ఎక్స్ప్రెస్ చదువుతారా, మీ చాయిస్, ఐ డోంట్ మైండ్, ఇదే అని రిస్ట్రిక్షన్ లేదు. బట్ జనరల్గా మనం ఏం చేస్తాం, యూపీఎస్సీకి ఈ పేపర్స్ని సజెస్ట్ చేస్తూ ఉంటాం, మీకు తెలుసు ఆ విషయం కూడా. సో ఎక్కడ ఏ ఏరియాస్ని, సరే ఇంత పెద్ద పేపర్ ఉంటుంది కదా, మనం ఏ ఏరియాస్ని ఫోకస్ చేయాలి, రైట్, దానికి ఫస్ట్ ఏ కాన్సెప్ట్ మీద చూసిన టైం సేవ్ అవుతుంది, అసలు ఎప్పుడు చదవాలి, ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే న్యూస్ పేపర్ చదవాలా, రైట్, లేదు ఏ టైం అయినా పర్వాలేదా, దిస్ టైప్ ఆఫ్ మేజర్ పాయింట్స్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సేమ్ స్టిల్ నేను డిస్క్రైబ్ చేస్తూ మీకు చూపిస్తాను. దిస్ ఏ వెరీ ఫ్యాంటాస్టిక్ ఇన్ఫర్మేషన్ మై యంగ్స్టర్స్ హియర్. సో నేను తీసుకున్న ఫస్ట్ వర్డ్ ఏంటంటే మీకు ఇక్కడ అర్థమవుతుంటుంది, ఒక బ్యూటిఫుల్ వర్డ్తో నేను దిస్ ఈ స్టార్ట్ చేస్తున్నాను నా ప్రెజెంటేషన్ని. ఎస్, న్యూస్ పేపర్ రీడింగ్, యూ కెన్ సే దట్ reading the newspaper is described as, what you can say please, the oxygen of UPSC preparation. ఈ సింగిల్ వర్డ్తో నా ప్రెజెంటేషన్ నేను స్టార్ట్ చేస్తున్నా బేటా. సో వితౌట్ న్యూస్ పేపర్ మీ ప్రిపరేషన్ నో క్వశ్చన్ ఆఫ్ ఇట్స్ అండ్ డెఫినెట్గా ఫుల్ఫిల్ అవ్వదు. సో న్యూస్ పేపర్ యొక్క ఇంపాక్ట్ అది. సో సరే ఈ పేపర్ అంతా, సో ఈ పాయింట్స్ నేను డిస్కస్ చేసే ముందుగా న్యూస్ పేపర్లో ఏ ఇష్యూస్ని ఫోకస్ చేయాలి. The major formula in this case is what? ISLEPT beta. This is a major point. I have taken the formula for newspaper reading. So this is a major point. Please remember newspaper reading formula in this what, like a mathematical formula we have. S యొక్క ఈ లెటర్ యొక్క ఎక్స్పాన్షన్ ఏంటి, L ఏంటి, E ఏంటి, P ఏంటి, T, and of course we have I. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం బేటా. సో ఎగ్జాంపుల్ ఈరోజు న్యూస్ పేపర్ హిందూ తీసుకున్నట్టే మీకు ఫస్ట్ పేజ్లో ఏం కనబడుతుంది. సో ఐ షుడెంట్ షో దాట్ బికాజ్ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. ఫస్ట్ పేజ్లో మీకు హైదరాబాద్ ఎడిషన్లో కనిపించే ఇష్యూ ఏంటి, బంగ్లాదేశ్ సేస్ ఇట్ విల్ నాట్ ట్రావెల్ టు ఇండియా ఫర్ T20 వరల్డ్ కప్ ఓవర్ సెక్యూరిటీ కన్సర్న్స్. అది ఎందుకు ఆ పాయింట్లో ఇంపార్టెంట్, బికాస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి అన్ఫార్చునేట్ బంగ్లాదేశ్కి మనకి మధ్యలో వచ్చిన డిస్టర్బెన్స్ మీకు తెలుసు, right? So it's a very severe and serious issue. So it comes in international relations. In fact, Bangladesh and India crisis. So at the same crisis and relations ane matladali. At the same time, Venezuela crisis I can use now. So second next page, dantlone first page lone Venezuela vice president to take over as Maduro held in US jail. So meeku telusu, it's purely abduction of the president of Venezuela. So that's very unfortunate story. In fact, what the US did. Daniki అది ఒక అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అదొక పాయింట్ అనమాట. సో ఏం తీసుకుంటాం ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, న్యూస్లో వచ్చిన ఇష్యూస్ని. సో మనకు వచ్చిన దాంట్లో ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది, అన్నీ చూడాల్సిన అవసరం లేదు బేటా. ఎస్ స్టాండ్స్ ఫర్ ఐఎమ్ టేకింగ్ హియర్ ఆల్ ద సోషల్ ఇష్యూస్, రైట్, అండ్ సైంటిఫిక్ ఇష్యూస్, sciences, you can say that general sciences, biological, everything comes in there. And you can say better social sector initiatives called as, what you can say, simple as schemes and government schemes. ఇవన్నీ కూడా ఏది వచ్చినా ఈ పాయింట్ మీరు ఎస్ కింద తీసుకుంటూ చదవాలి. ఇట్సెట్రా అంటే ఆల్వేస్ బెటర్. నౌ ఎల్, యూ కెన్ సే దాట్ లీగల్ ఇష్యూస్, మన న్యూస్ పేపర్లో వచ్చిన లీగల్ ఇష్యూస్ మీద ఫోకస్ చేయాలి. దాన్ని సర్కిల్ చేస్తూ వెంటనే అంటే టోటల్ ఆ పేపర్ తీసుకున్న తర్వాత ఈ ఇష్యూ మనకు పనికి వస్తుందా, రైట్. దెన్ ఏదో పొలిటికల్ కాన్సెప్ట్లో ఇద్దరి మధ్యలో డిస్కషన్, అది మనకు పనికిరాని విషయం. రూలింగ్ పార్టీని ఆపోజిషన్, రైట్, క్రిటిసైజ్ చేసింది, సో ఏదో పర్సనల్గా వాళ్ళు ఈ పార్టీ మీద వాళ్ళు అన్నది మనకు అవసరం లేదండి. బట్ పొలిటికల్ ఇష్యూస్ తెలిస్తే చాలు. నెక్స్ట్ పాయింట్ ఇస్ ఎల్, లీగల్ ఇష్యూస్. అట్లాగే లాంగ్వేజ్ ఇష్యూస్. నాన్న ఇక్కడ పాయింట్ ఏంటి, లాంగ్వేజ్ ఇష్యూస్ అంటే ఏంటి సార్? ఎగ్జాంపుల్ మనకు తెలుసు, రైట్, దిస్ ఈస్ వెరీ సీరియస్ పాయింట్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ వాట్ యూ కెన్ సే. ఇన్ ద బిగినింగ్ వీ డోంట్ హ్యావ్ 22 లాంగ్వేజెస్, రైట్. కాన్స్టిట్యూషనల్ రికగ్నైజ్ లాంగ్వేజెస్ 22 లేవు, మీకు 14, 18, 22 ఇలా పెంచుకుంటూ వచ్చాం. రేపు పొద్దున ఇంకొక లాంగ్వేజ్ యాడ్ అవుతుంది అనుకోండి, రైట్. సో దాన్ని ఏ అమెండ్మెంట్లో తీసుకున్నారు, రైట్, 8th షెడ్యూల్లో
దీన్ని ఏ అమెండ్మెంట్తో యాడ్ చేసి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాట్ ఈజ్ ఆల్సో కమ్స్ ఇన్. అట్లాగే ఇంకొక పాయింట్ దీన్ని తీసుకునే రీజన్ ఏంటంటే బేట, ఈ లాంగ్వేజ్ ఇష్యూస్లోనే మనం తీసుకునే మేజర్ పాయింట్ ఏంటంటే క్యాచ్ చేయాల్సింది మీరు అందరూ కూడా, లా మేకింగ్ కాన్సెప్ట్స్. రైట్, లా మేకింగ్ కాన్సెప్ట్ తీసుకుంటూ ఎల్లోని ఈ లాంగ్వేజెస్లో మళ్ళీ మాట్లాడతాను. ఏంటి, ఒక వండర్ఫుల్ ఆథర్, అతనికి ఒక ప్రైజ్ వచ్చేసింది, రైట్, నోబెల్ ప్రైజ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఈ గోట్ ఇట్. సో దాంట్లో అతనికి తీసుకున్న పాయింట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, అతను హీ బిలాంగ్స్ టు విచ్ లాంగ్వేజ్, షీ బిలాంగ్స్ టు విచ్ లాంగ్వేజ్ అనే క్వశ్చన్స్ వచ్చినా మనం దీన్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. సో లీగల్ ఇష్యూస్, లాంగ్వేజ్ ఇష్యూస్ అండ్ లా మేకింగ్ కాల్డ్ ఎస్ వాట్, లెజిస్లేచర్. యూ కెన్ సే లా మేకింగ్ బాడీ. మనం పార్లమెంట్ అంటాం స్టేట్ లెవెల్లో, వాట్ యూ కెన్ సే దట్ యూనియన్లో పార్లమెంట్, యూ కెన్ సే దట్ స్టేట్లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. వీళ్ళు తీసుకుంటున్న కొత్త లా వచ్చేసింది లైక్ దాట్. సో అది తీసుకున్న తర్వాత అది ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది, అమెండ్మెంట్ ఏంటి, అదర్వైజ్ ఈ ఇష్యూ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఆ న్యూస్ పేపర్ కంక్లూడ్ చేయడం వల్ల కింద మీరు లీగల్ ఇష్యూస్, లాంగ్వేజ్ ఇష్యూస్, అఫ్ కోర్స్ లెజిస్లేచర్ కాన్సెప్ట్స్ అండ్ లా మేకింగ్ కాన్సెప్ట్స్ అలా తీసుకొని ఆ ఏరియా వచ్చిందనుకోండి చదివేసేయండి, నోట్ చేసేసుకోవాలి. అట్లాగే ఫర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ మై డియర్, economy. You can say economic issues, right? Environmental issues. Each and every point comes under this. That's called as what? E. I'll write each and every point again here. E for economy, environment. మీకు తెలుసు మనకి now UPSCలో environmental issues, you can say environment issues చాలా ఇంపార్టెంట్, ecology ఇవన్నీ కూడా. సో ఈ ఇష్యూ ఏది మీకు కనిపించిన వెంటనే అది ఫోకస్ చేస్తూ దాన్ని చదివేయడము, ఎట్ ద సేమ్ ఇంపార్టెంట్ ఉన్న పాయింట్ నోట్ చేసుకోవడం. కంపల్సరీగా న్యూస్ పేపర్ రీడింగ్ నోట్బుక్ ఒకటి పెట్టుకోవాలండి, కంపల్సరీ. ఎవ్రీబడి హ్యాస్ టు కీప్ ఏ నోట్బుక్, రైట్. దీంట్లో ఈరోజు జాన్ 5th అనుకోండి, ఇష్యూస్ ఏంటి, రైట్, ఆ పాయింట్ నెంబర్ 1, 2, 3, 4 రాసేసుకోవడము, ఎప్పుడు చదవాలి. సో అదట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మై యంగ్స్టర్స్, నో నీడ్ ఆఫ్ ఎర్లీ మార్నింగ్ పేపర్ వచ్చిన వెంటనే దీన్ని చదవాల్సిన అవసరం లేదు నాన్న. మీ సబ్జెక్ట్ అనాలిసిస్లో ఎగ్జాంపుల్ ఈరోజు మీ టైం టేబుల్లో సబ్జెక్ట్ చదవాలి, సబ్జెక్ట్ చదివేసుకోండి, ఆప్షన్ చదివేసేయండి. ఎందుకంటే క్రూషియల్ టైం మార్నింగ్ అవర్స్ కానీ మీరు చదివే అవర్స్ చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా ఫ్రీ టైంలో మనకి జస్ట్ వాట్ లంచ్ టైమే కావచ్చు, అదర్వైజ్ బ్రేక్ఫాస్ట్ తర్వాతనే కావచ్చు, ఎప్పుడో ఒకసారి న్యూస్ పేపర్ని, సో 1 hour to 1 hour 45 minutes, దట్ డిపెండ్స్ అపాన్ ద న్యూస్ ఆఫ్ ద కన్సర్న్ డే. సో 1 hour పెట్టవచ్చు, అప్పుడు 2 hours కూడా పడుతుంది. సో దట్ ఈస్ వాట్, ఆ ఇష్యూస్ని బేస్ చేసేసుకొని చదవాలి తప్ప మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ అని ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చదివేసింది. కంపల్సరీగా న్యూస్ పేపర్ చదవాలి, దట్స్ ఇంపార్టెంట్. Every candidate, every aspirant of UPSC has to what? Definitely one newspaper of your own choice. Generally what we can say, The Hindu we can prefer, at the same time the Indian Express, రైట్. ఈ రెండిట్లలో జనరల్గా మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఏదో ఒక న్యూస్ పేపర్ చదవండి దాంతో, బికాస్ ఏంటి అక్కడ నేను మళ్ళీ నెక్స్ట్ దాంట్లో చెప్పేస్తా యూజెస్ ఏంటి, ఎవ్రీథింగ్ లైక్ దాట్. నౌ మై యంగ్స్టర్స్ హియర్, వన్ మోర్ పాయింట్ ఇన్ దిస్ కేస్ ఇస్ వాట్, ఎనీ టైమ్ ఐ టోల్డ్ యూ నో, ఈ ఎన్వైరన్మెంట్ ఇష్యూస్, ఎకానమీ ఇష్యూస్ అండ్ ఎనర్జీ, దాని కూడా ఎకానమీ కిందకే వస్తుంది. ఎడ్యుకేషన్, ఎలాంటి ఎడ్యుకేషనల్ ఇష్యూస్ వచ్చినా ఆ పాయింట్, బికాస్ ఆఫ్ వాట్ మనకి NEP ఉందనుకోండి బేటా, రైట్. ఇట్స్ నాట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్లీజ్, ఇట్స్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, రిమెంబర్, రైట్. పీపుల్ కెన్ కన్ఫ్యూజ్, జస్ట్ మేక్ దట్ NEP స్టాండ్స్ ఫర్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. నో, జనరల్లీ ఆఫ్ కోర్స్ ఇట్స్ కన్సిడరబుల్, బట్ పాయింట్ ఈజ్ యాక్చువల్లీ వాట్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, దట్స్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. ఎలాంటి ఆర్టికల్ వచ్చేస్తున్నా అది మీరు చదివేసేయాలి. నౌ యూ కెన్ సే P ఫర్ పొలిటికల్ ఇష్యూస్. ఆఫ్ కోర్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ అనిపిస్తేనే మనకి పొలిటికల్ కాన్సెప్ట్స్ ఇవి తీసుకోవాలి. ఎన్ని పార్టీస్, ఎగ్జాంపుల్ సడన్గా మనకి ఎలక్షన్ కమిషన్ కొన్ని పార్టీస్ని తీసివేసింది, రైట్, బికాజ్ వాళ్ళ రికగ్నిషన్ రిమూవ్ చేసి పడేసింది. అది తెలుసు వాట్, నేషనల్ పార్టీగా ఒక పార్టీ రికగ్నైజ్ స్టేటస్, వన్ పార్టీ గాట్ ద నేషనల్ లెవెల్, అఫ్ కోర్స్ ఎ పార్టీ, దట్స్ ఇట్ వన్ పార్టీ రికగ్నైజ్డ్ యాజ్ నేషనల్ పార్టీ. సో ఎందుకు 4 స్టేట్స్లో ఉంటేనే అలాంటి ఇష్యూస్ ఏ వచ్చినా Pలో చూడాలి మీరు. అట్లాగే పార్లమెంటరీ అఫేర్స్, కంప్లీట్ పార్లమెంట్ ఇష్యూస్ అన్ని కూడా మీరు ఇక్కడ తీసుకోవాలి బేటా, పొలిటికల్ ఇష్యూస్ అండ్ అట్ ది సేమ్ టైమ్ పార్లమెంటరీ అఫేర్స్, ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ ద లెటర్ P, రైట్. ఇంకా అట్లాగే పాలసీ కాన్సెప్ట్స్, సో ద పాలసీ కాన్సెప్ట్స్ ఆల్సో కమ్స్ ఇన్ దట్, వాట్ యూ కెన్ సే పార్లమెంట్ ఇష్యూస్. అన్నింటికంటే మేజర్ నేను యూజ్ చేసే వర్డ్ ఇక్కడ పాలిటీ. పాలిటీ అంటే ఏంటి సార్, ద జనరల్ కాన్సెప్ట్ ఈజ్ వాట్ యూ కెన్ సే కాన్స్టిట్యూషన్. పాలిటీ అంటే మీనింగ్ యాక్చువల్లీ కాన్స్టిట్యూషనల్ చేంజెస్, ఆఫ్ కోర్స్ వాట్ యూ కెన్ సే ఎనీథింగ్ కమ్స్ అండర్ P పార్ట్. ఇది మీరు మనకు న్యూస్ పేపర్లో ఏ ఇష్యూ వచ్చినా దాన్ని వెంటనే క్యాచప్ చేసేయాలి బేటా. అట్లాగే స్లెప్ట్లో T ఫర్ టెక్నాలజికల్ ఇష్యూస్, టెక్నాలజికల్ డెవలప్మెంట్స్, రైట్. ఏది తీసుకున్నా కావచ్చు, స్పేసే కావచ్చు, అఫ్ కోర్స్ యూ కెన్ సే ఎనీ టైప్ ఆఫ్ డెవలప్మెంట్, ఏ ఇష్యూ వచ్చేసిన మీరు అంటే SNT యాక్చువల్లీ స్పీకింగ్, దట్స్ కాల్డ్ ఎస్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ బెటర్. సో SLEPT తీసుకుంటారు. దీనికి ఎడిషనల్గా యూ కెన్ సే దట్ డిజాస్టర్ ఇష్యూస్,
రైట్ యూ కెన్ సే దట్ నేను ఇక్కడ ఐ అని రాశాను, మీరు గుర్తుపెట్టుకుని ఫస్ట్ లెటర్ ఇస్ వాట్ ఐ స్లెప్ట్. ఐ స్టాండ్స్ ఫర్ నౌ ఐ కెన్ రైట్ హియర్ ఇంటర్నేషనల్ ఇష్యూస్. ఇప్పుడు ఇవాళ ఈ 2 days నుంచి మీరు పేపర్ చూస్తే డెఫినెట్గా చాలా ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీకు కనబడుతున్నాయి. ఫోకసింగ్ అపాన్ వెనిజులా, చైనాస్ ఇష్యూస్, రష్యా, వాట్ యాక్చువల్లీ దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది. సో మెనీ ఆర్టికల్స్ నౌ యూర్ అబ్జర్వింగ్ ఇన్ ద న్యూస్ పేపర్ రిగార్డింగ్ ఆఫ్ వాట్ యూ కెన్ సే ఇంటర్నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ట్రీటీస్, రైట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇది ఏది వచ్చినా ఈ పాయింట్ మనం తీసేసుకుంటూ వెంటనే నోట్ చేసేయాలి. దట్ ఈస్ అవర్ మన నోట్బుక్లో నేను ఒక నోట్బుక్ పెట్టాలని చెప్పాను. దట్ ఇస్ కాల్డ్ యాజ్ న్యూస్ పేపర్ నోట్బుక్. అది మీరు యు ఆర్ గోయింగ్ టు రైట్ దట్ ఎ వండర్ఫుల్ నోట్బుక్, రైట్. దాన్ని ప్రింట్ చేసుకునే అవకాశం మీకు, అంటే అర్థమేంటి, ఆ బుక్ మీరే రాస్తున్నారు, ఆథర్ ఆఫ్ దట్ బుక్. సో ఈ రకంగా న్యూస్ పేపర్ చదివినట్టయితే మనకి టైం చాలా సేవ్ అవుతుంది. ఈరోజు పేపర్లో ఫస్ట్ పేజ్ ఇస్ వాట్ 3 మనకు 4 ఆర్టికల్స్ ఉన్నాయి బేటా. One is Bangladesh says it will not travel to India for T20 World Cup over security concerns. One thing is that Venezuela vice president to take over as Maduro held in US jail. అది కూడా ఇంపార్టెంట్ ఇష్యూ. అట్లాగే సెంటర్ విల్ అలౌ మల్టిపుల్ ఎయిర్పోర్ట్స్ ఇన్ మేజర్ సిటీస్, సేస్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్. సో ఇట్ ఇస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఎకనామిక్ చేంజ్ అనమాట. అది లేదా గేమ్ చేంజర్. మనకి ఎప్పుడైతే ఉడాన్ స్కీమ్ తీసుకువచ్చిందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇట్స్ అ బిగ్ చేంజ్. ప్రీవియస్గా చాలా తక్కువ ఎయిర్పోర్ట్స్ ఉండేది. నౌ యూ హ్యావ్ వెరీ ఫంటాస్టిక్, సో మచ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్డ్ ఇన్ ద ఏవియేషన్ ఇండస్ట్రీ. మీకు తెలుసు ఆ విషయం. ర్యాపిడ్ గ్రోత్, ఒక నెంబర్ తీసుకున్న 2014 నుంచి మనం చూసినట్టు అయితే నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ ఎలా పెరిగింది మీరు చూస్తారు. అట్లాగే అదే పేజ్లో ఇండియా రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ at 6 months high in November. ఈ నవంబర్లో చాలా హైయెస్ట్గా మనం ఇంపోర్ట్ చేసుకుందాం అనే విషయం న్యూస్ పేపర్లో మీకు కనబడుతుంటుంది. అది ఇన్ ఆల్. అట్లాగే ఫస్ట్ ఈ లోకల్ న్యూస్ మీరు వదిలిపెట్టినా పర్వాలేదు నాన్న, కానీ పేజ్ నెంబర్ 7లో ఇండివిజువల్ స్టేట్స్ అని ఇస్తారు. సౌత్లో ఒక మంచి న్యూస్ వచ్చేసింది. దట్ ఈస్ వాట్ యూ కెన్ సే ట్రయల్ ఫ్లైట్ ల్యాండ్స్ అట్ భోగాపురం, 96% వర్క్ డన్, సేస్ ఆపరేటర్. సో పాయింట్ ఈస్ వాట్, ఇది కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లోనే వస్తుందన్నమాట. సో మీరు తీసుకున్న తర్వాత ఎడిటోరియల్ పేజ్ మ్యాండేటరీ. ఎడిటోరియల్ పేజ్ చదవడం వల్ల మనకి అన్ని ఒక బికాస్ ఆఫ్ మెయిన్స్ మీకు ఇక్కడ తీసుకుంటే చూడండి న్యూస్ పేపర్ రిలీజింగ్లో ఇదంతా రాసేసి కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు చూడొచ్చు అనమాట. ఇట్స్ నాట్ ఆఫ్ కోర్స్ మంత్లీ మ్యాగజైన్స్ని మీరు చదవాలి. దాంతో అంటే ఏంటి దానికి దీని తేడా ఏంటి, ఒక కనెక్టివిటీ మిస్ కాకుండా న్యూస్ పేపర్లో కంటిన్యూ అవుతుంటుంది. న్యూస్ పేపర్ వదిలేసి అన్నీ కలిపి మేము సమ్ డాష్ XYZ 360 తీసుకుంటాం, కుదరదు నాన్న. వన్ మంత్ ఒకేసారి చదివేస్తాం, లేదా 1 year అన్ని కలిపి లాస్ట్లో చదువుతాం. ప్లీజ్ డోంట్ డూ దాట్ మిస్టేక్. మెజారిటీ పీపుల్ కెన్ డూ ద సేమ్ మిస్టేక్ అండ్ యూ పీపుల్ షుడెంట్ ప్లీజ్. బికాస్ ఆఫ్ వాట్ ఇట్స్ ఇంపాసిబుల్. అలా ఉండదు, కనెక్టివిటీ మిస్ అవుతుంది. మీ లాంగ్వేజ్ స్కిల్స్ రేపు ఎందుకు మెయిన్స్లో ప్రెజెంట్ చేయాలి మీ ఆన్సర్ని. ఇలా న్యూస్ పేపర్ రీడ్ చేస్తేనే అద్భుతమైన ఆన్సర్ మీరు ఇవ్వగలుగుతారు నాన్న. సో దట్ ఈస్ వాట్ యూ కెన్ సే. ఫిలిమ్స్కి న్యూస్ పేపర్ ఎట్లా హెల్ప్ అవుతుంది ఇక్కడ రాసేసాను. న్యూస్ పేపర్ హెల్ప్ ఇన్ డిఫరెంట్ వే దాట్ ఇట్ ప్యూర్లీ కంప్లీట్ కరెంట్ ఈవెంట్స్, ABCD అని లేదు, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ కరెంట్ ఈవెంట్స్ మై డియర్. బికాస్ ఎగ్జాంపుల్ ఒక విచిత్రమైన విషయం చెప్తా మీకు. మొన్న క్లాట్ 2026 ఎగ్జామ్లో రైట్ చాలా మంది వదిలేసిన ఇష్యూని అతను 5 marks పేపర్ లాగా ఇచ్చేసాడు. నన్ను 5 marks క్వశ్చన్ ఇచ్చాడు. ఏమిటది అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీకు క్లాట్లో, CLAT క్లాట్. అక్కడ టోటల్ ప్యాసేజ్ ఇచ్చేసి క్వశ్చన్స్ అడుగుతారు. విచిత్రమైన విషయం ఏంటంటే మీకు తెలుసు అహ్మదాబాద్ టు లండన్ ఒక మనకి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఫైర్ యాక్సిడెంట్, వెరీ అన్ఫార్చునేట్, మీకు తెలిసిందే. ఆల్మోస్ట్ ఆల్ మెజారిటీ పీపుల్ డైడ్, ఓన్లీ 1 సర్వైవల్ అని మనం చూసాం న్యూస్ పేపర్లో. అతని పేరు అడిగారు. ఆ ఎయిర్పోర్ట్ అహ్మదాబాద్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అడిగారు. మన ఏవియేషన్ మినిస్టర్ పేరు అడిగారు. సో వాట్ ఈస్ దట్, ఈ ఇష్యూ వద్దు అని చెప్పడానికి వీలు లేదనమాట. కరెంట్ అఫైర్స్లో ఎవ్రీ ఇష్యూ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వన్. సో దట్ ఈస్ వాట్ ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, న్యూస్ స్కీమ్స్ కావచ్చు, రైట్, ఇంటర్నేషనల్ ట్రీటీస్ అండ్ సైంటిఫిక్ బ్రేక్ త్రూస్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ 1.5 year అంటే 12 months నుంచి 1.5 year అంటే 18 months వరకు జరిగిన ఇన్సిడెంట్స్ మీద మీకు పెంచుకున్నట్టు అవుతుంది. న్యూస్ పేపర్ అనాలిసిస్ డెవలప్ చేసుకున్నట్టు కరెంట్ అఫైర్స్ సెక్షన్ ఈజీగా చేయగలుగుతారు. అట్లాగే మెయిన్స్లో కూడా ఇది లేకుండా ఉండదు మై డియర్. బికాస్ ఆఫ్ వాట్, మన వొకాబులరీ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, అక్కడ అనలిటికల్ ఆర్గ్యుమెంట్స్ ఒక ఇష్యూ మీద మనం చేస్తున్నప్పుడు అద్భుతమైన ఆన్సర్ రాయాలి. అది ఎట్లా వీలవుతుందంటే మీరు న్యూస్ పేపర్ రీడ్ చేస్తూ ఎడిటోరియల్ పార్ట్ని బాగా అబ్జర్వ్ చేస్తూ రైట్ ఆ తర్వాత చేసినట్టు అవుతుంది ఆన్సర్ మనకి చేయగలుగుతాం. బేసిక్గా ఎప్పుడైనా ఆథర్స్ ఏం చేస్తారు, యూ కెన్ సే పీ బికాస్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్. ఒక ఇష్యూ తీసుకుని దాన్ని పాస్ట్ తీసుకుంటారు, ప్రెజెంట్ తీసుకుంటారు, దాని ఫ్యూచర్ ఏంటి అని తీసుకుంటారు నాన్న. దోస్ వాట్ యూ కాల్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఇంపాక్ట్. సో ఇది మీకు తప్పకుండా డెవలప్మెంట్. ప్రతి ఆన్సర్ ఎస్ఏ రైటింగ్కి మేజర్ పాయింట్ అనమాట. ఈస్ట్ PPF తోటే వెళ్ళాలి. దాంతో స్టూడెంట్ యొక్క కెపాసిటీ ఎగ్జామినర్ అండర్స్టాండ్ చేసుకోగలుగుతాడు. అదొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో దట్స్ ద రీజన్ యూ హావ్ టు రీడ్ ద న్యూస్ పేపర్ మై యంగ్స్టర్స్. ఇక పర్సనాలిటీ టెస్ట్ విషయం మీరు అది స్టేజ్ దాటిన తర్వాత వచ్చేది. దట్ ఈస్ వాట్ యూ కెన్ సే పర్సనాలిటీ టెస్ట్ ఆర్ యూ కెన్ సే ఇంటర్వ్యూ.
వెరీ క్రూషియల్ వన్ దట్. మనం ఐఏఎస్ ఆఫీసర్కి ఒక అడుగు దూరంలో ఉండే పాయింట్ ఇంటర్వ్యూ అనమాట. సో ఇంటర్వ్యూ బోర్డు మిమ్మల్ని నుంచి మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇతనికి ఎంత నాలెడ్జ్ ఉంది సొసైటీ మీద, జరుగుతున్న ఇన్సిడెంట్స్ మీద, రైట్, ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు, ఇతని దృక్పథం ఏంటి, పాజిటివ్ యాంగిల్లో చూస్తున్నాడా, నెగిటివ్ లాగా చూస్తున్నాడా. మీరు న్యూస్ పేపర్ రీడింగ్ చేస్తూ మీకు చేసినట్టయితే మీకు ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్ వస్తుంది అనమాట. దాట్స్ ద మేజర్ రీజన్ ప్లీజ్. సో ఈ ఎగ్జాంపుల్ ఇవాళ తీసుకున్నట్టయితే న్యూస్ పేపర్లో ఏం కనబడుతుంది మీకు ఇంటర్నేషనల్ పేపర్ 2, దట్ ఈస్ జిఎస్ పేపర్ 2లో ఐఆర్ లాగా తీసుకున్నట్టయితే ద వెనిజులా క్రైసిస్ మీకు తెలుసు. దట్స్ ఎవరీ పేపర్ న్యూస్ పేపర్ కవర్ చేశారండి. ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్, అది కూడా మీకు ప్రతి పేపర్లో కనబడుతుంది బిడ్డ. హిందూ కావచ్చు, యూ కెన్ టేక్ ఆఫ్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఏదైనా కావచ్చు. G7 సమిట్, 52nd సమిట్, ఆఫ్ కోర్స్ దట్స్ February 26లో జరుగుతున్నది. దాని మీద ఇష్యూ అంటే ఈ ఐఆర్ మీద ఈ 3 టాపిక్స్ తీసుకోండి. ఇక మేజర్ పాయింట్ ఐఆర్ మనకు ఇండియన్ ఎకానమీ తీసుకున్నట్టయితే మై యంగ్స్టర్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇవాళ కవర్ చేసింది రికార్డ్ రైస్ ప్రొడక్షన్, రైట్. ఇక్కడ ఈ చిన్న పాయింట్తో కాదు బిడ్డ, వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకు చెప్పాల్సింది. ఇండియా ఆక్యుపైడ్ వరల్డ్ నెంబర్ 1 ప్లేస్ ఇన్ విచ్ వన్ సార్? ఎస్, దట్ ఈస్ రైస్ ప్రొడక్షన్లో మనం చైనాను దాటి వేసాం బాబా. ప్రీవియస్గా చైనా నెంబర్ 1 లాగా ఉండింది. నౌ వీ కెన్ హ్యావ్ వాట్, వీ హ్యావ్ సింప్లీ క్రాస్డ్ ద గ్రేట్ పాయింట్ ఆఫ్ దాట్. ఇందులో మీకు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తా. మన కంట్రీ ఇప్పుడు రేపటి నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా, which country is producing maximum rice in the world? You can say first place to India అని చెప్పేస్తా. ఆ వండర్ఫుల్ కంట్రీ అని చెప్తా. ఎంత అని చెప్పడానికి మీకు తెలిసి ఉండాలనికి 150.18 మిలియన్ టన్స్ మై యంగ్స్టర్స్. ప్లీజ్ రిమెంబర్, ఇంత ప్రొడక్షన్కి వెళ్ళిపోయాం. సో వరల్డ్స్ లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసర్ నౌ యూ కెన్ సే ఇండియా. సో ఈ పాయింట్ మీకు ఎకానమీలో దాన్ని ఎలా కంప్లీట్ ఎలాబరేట్. అలాగే నెక్స్ట్ వన్ ఇస్ వాట్ యూ కెన్ సే సెమీ కండక్టర్ ఈకో సిస్టమ్. ఇది లేకుండా సెమీ కండక్టర్ లేకుండా ఇండస్ట్రీ లేదు, మీకు ఆ విషయం తెలుసు. గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ, దిస్ ఆల్సో కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3 మై డియర్. సో పాయింట్ ఇన్ ద కేస్ జిఎస్ 143లో కవర్ చేసిన ఇష్యూ తీసుకున్నట్టు అయితే వాళ్ళు సోమనాథ్ టెంపుల్ ఇష్యూ ఉంది, రైట్. ఇట్స్ హిస్టారికల్గా చాలా ఇంపార్టెంట్. 1000 years బ్యాక్ దాని మీద ఫస్ట్ టైం అటాక్ జరిగింది, రైట్. అదేంటి టోటల్గా మీరు అది చేయగలుగుతారు. అట్లాగే రైట్ పిప్రావా బుద్ధా రిలీక్స్, మనకి ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్ వస్తుంది అనమాట. తర్వాత మావోయిస్ట్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ సెక్యూరిటీ. సో నౌ బై మార్చ్ ఆఫ్ దిస్ 2026 ఈ ప్రాబ్లమ్ని ఎలిమినేట్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. సో న్యూస్ పేపర్ రీడింగ్ అనేది లేకపోతే, రైట్, బాడీకి ఆక్సిజన్ లేనట్టే. న్యూస్ పేపర్ రీడింగ్ లేకపోతే యూపీఎస్సీ ప్రిపరేషన్ లేదు. సో ప్లీజ్ ఫాలో దిస్ ఫార్ములా అండ్ డూ వెల్. యూ కెన్ ట్రై యువర్ జస్ట్ వాట్ మ్యాక్సిమం మీరు ట్రై చేసినట్టు అయితే అద్భుతమైన రిజల్ట్ తీసుకురావచ్చు. సో ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ యొక్క యూజెస్ ఏంటి, ఎలా చేయాలి అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. బికాస్ ఆఫ్ వాట్ సింపుల్ ఈ ఫార్ములా వాడుతూ నేను న్యూస్ పేపర్ చూపిస్తే కాపీరైట్ ఇష్యూ అవుతుంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. లేదా ప్రీవియస్గా న్యూస్ పేపర్ టైటిల్ తీసుకొని చెప్పేవాళ్ళం, అది ఇట్స్ నాట్ పాసిబుల్ నౌ. సో ఎనీహౌ ఐ థింక్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని ఫీల్ అవుతున్నాను. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మంత్ర ఐఏఎస్కి రెఫర్ చేయండి. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, రైట్. వీ హ్యావ్ రెగ్యులర్ బ్యాచెస్, అన్ని ఇండివిజువల్ బ్యాచెస్ కూడా ఉంటాయి. సీసాట్ కావచ్చు, ఎకానమీ కావచ్చు, పాలిటీ కావచ్చు, జోగ్రఫీ కావచ్చు, ఎనీథింగ్ ఇండివిజువల్గా మీరు దేంట్లో వీక్ ఉన్నా సరే ప్లీజ్ కాల్ మీ దట్. ద నెంబర్ ఈస్ దేర్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై వండర్ఫుల్ యంగ్స్టర్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. విల్ మీట్ అగైన్ విత్ ద నెక్స్ట్ వీడియో టుమారో.